చిన్న ప్రవక్తలలో హబక్కూకు 8వ చిన్న ప్రవక్త. హబక్కూకు అనేటువంటి మాటకు అర్థం ఏమిటంటే కౌగిలించుకొనువాడు అనేటువంటి అర్థం. ఇప్పుడు వరకు చదివినటువంటి ప్రవక్తలందరిలోనూ ఈ ప్రవక్త కొంచెం కొత్తగా అనిపిస్తారు. హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం మనం చూసినట్లయితే, ప్రవక్తయగు హబక్కూకు నొద్దకు దర్శన రీతిగా వచ్చిన దేవోక్తి అనేటువంటి మాట చూస్తాం. మీకు ఒకసారి చెప్పాను ఒక ప్రవక్త విషయంలో, ఏ ప్రవక్త అయినా సరే 1వ అధ్యాయంలోని 1వ వచనం ఏముంటుందంటే రాజు కాలము కానీ, తల్లిదండ్రుల గురించి కానీ, తన గ్రామం గురించి కానీ, ఆ ప్రాంతం గురించి కానీ ఏదో ఒక హింట్ అనేది ఉంటుంది. కానీ హబక్కూకు వచ్చేటప్పటికి ఏమీ ఉండదు. ప్రవక్తయగు హబక్కూకు అనేటువంటి మాట ఉంటుంది అంతే. అంటే హబక్కూకు ప్రవక్త అని రాయబడి ఉంటుంది అంతే. అంతకు మించి హబక్కూకు గురించి ఏమి ఉండదు. ఆయనే పలానా రాసేస్తే సరిపోయేది. కానీ ఈయన రాయిలా. అవసరం ఏముందిలే, నా గురించి ఎందుకు, నాకు దేవుడు చెప్పినటువంటి దేవభక్తి కదా జనాలకు తెలియసింది అని దేవభక్తి మీద కాన్సన్ట్రేట్ చేశారు, కానీ తన గురించి ఏమీ పొందుపరుచుకోలేదు. కాబట్టి ఈయన ఎవరు అని వెతికితే ఉన్నటువంటి 3 విషయాల గురించి మీకు చెప్పేస్తాను. ఈయన ఎవరా అంటే బాగా డబ్బున్నటువంటి ఒక వ్యక్తి. ఈయనకి చాలా ఎస్టేట్స్ ఉన్నాయి. బబులోనీయులు కల్దీయులు వచ్చి యెరూషలేమును ధ్వంసం చేశారు కదా, ఆ సమయంలో ఈయనకున్నటువంటి ఎస్టేట్స్ అన్నీ పోయినాయి. ఒక ఎస్టేట్ మాత్రమే మిగిలింది. ఈయన భోజనం క్యారేజ్ పట్టుకెళ్ళేవారు ఎస్టేట్లో పనిచేసే వాళ్ళకి. వెళ్తున్నటువంటి క్రమంలో పరిశుద్ధాత్మ క్యారియర్తో పాటుగా కొనిపోయింది. ఎక్కడికి అంటే దానియేలు రాజుకు వ్యతిరేకంగా సింహాల బోనులో ఉన్నప్పుడు, సింహాలని ఒక గదిలో ఉన్నప్పుడు దానియేలు అక్కడ ఉండి కూడా, సింహాలు మంచి ఆకలితో ఉండి కూడా దానియేలు తినకుండా ఉంటే, దానియేలు సింహాల బోనులో మోకరించి ప్రార్థిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉందే, పరిశుద్ధాత్మ హబక్కూకును ఆ సింహాల బోన్లోనికి తీసుకెళ్ళి ఈ క్యారియర్ అనేది అక్కడ ఉన్నటువంటి దానియేలుకి ఇచ్చింది. ప్రాచీనమైనటువంటి జోహర్ అనేటువంటి పుస్తకంలో ఇది ఉంటుందన్నమాట. ఈయనకి ఎస్టేట్స్ ఉన్నాయని చెప్పాను కదా, ఈ ఎస్టేట్స్ ఈయనకి ఎలా వచ్చినాయో తెలుసా మీకు? ఇంకొక స్టోరీ చెప్తాను. ఎలీషా ప్రవక్త మీకు తెలుసు కదా, మీరు ఇవి బేస్లెస్ అనకూడదు. ఎందుకంటే ఆయన ఉన్నటువంటి కాలంలో ఉన్న మనుషులందరి గురించి ఉంటాయి, అన్నీ నిజమే అన్నట్టుగా మనకు ఉంటాయి. ఎలీషా ప్రవక్త ప్రతిసారి అటు వెళ్తున్నప్పుడు ఆ ప్రాంతంలో బాగా డబ్బున్నటువంటి ఒక స్త్రీ తన భర్తతో చెప్తుందయ్యా, ఇటువైపుగా వెళ్తున్నారు, ఇది నిజంగా ప్రవక్తే చెప్తారమ్మా, పైన మనకు మంచి గది ఏర్పాటు చేద్దాము, గది ఏర్పాటు చేసి అక్కడ పెడదాము అని చెప్తే భర్త ఓకే చెప్తారు. మనకింత సేవ చేస్తూ ఉంది కదా, మనకింత భోజనం పెట్టి కానీ సౌకర్యాలు చేసి చూస్తున్నాం కదా, తన శిష్యులతో అంటారు, ఇన్ని చేస్తున్నాం కాబట్టి మనము ఈమెకి ఏమన్నా చేయగలమా అని అడిగితే, ఏంటి వీళ్ళకున్న లోటు అంటే, అయ్యా వీళ్ళు బాగా డబ్బున్న వాళ్ళు, అంతా బాగానే ఉంది, ఎస్టేట్స్ చాలా ఉన్నాయి, బైబిల్లో కూడా ఎస్టేట్స్ ఉంటాయి, పొలంలో పనిచేస్తుంటాడు భర్త, కొడుకు లేడంటే మరలా ఈ రోజుకి నువ్వు కుమారుడు నీ కౌగిలిలో ఉంటాడు, కుమారుడు నీ కౌగిలిలో ఉంటాడు. అందుకే హబక్కూకు అనేటువంటి పేరుకు అర్థం ఏమిటంటే కౌగిలించుకునేవాడు. ముందులో చెప్పాను మీకు, ఎలీషా ప్రార్థన ద్వారా పుట్టిన వాడే ఈ హబక్కూకు. అంటే బైబిల్లో రాయబడిందా అంటే అదే రాయబడలేదు. మనము ఇంకా ముందుకు వెళ్ళిపోదాం. ఈయన ఎవరి కాలంలో ఉన్నారు అంటే ప్రవక్త అయినటువంటి ఇర్మియా, జఫన్యా ప్రవచించారే, ఆ ప్రవచనాల కాలంలో ఈయన ఉన్నాడు. ఆ కాలంలో పరిపాలించినటువంటి రాజు ఎవరయ్యా అంటే యెహోయాకీము. చివరి నుంచి రాజు ఏ కాలమో చెప్పా, ఏ ప్రవక్తల టైంలో ఉన్నాడో చెప్పాను, ఎవరో చెప్పా, తల్లిదండ్రుల గురించి మాత్రము
మీకు ఆ కాంటెక్స్ని బట్టి అది నమ్మటము నమ్మకపోవటము, కాకపోతే గ్రంథంలో మాత్రము లిఖితం చేయబడి ఉంది. ఇది ఆయన గురించి రాయబడినది. విషయానికి వద్దాం. ఈయన ఎప్పుడు రాశాడు? ఈయన రాయవలసిన పని ఏముంది? దేవుడు దేవోక్తి హబక్కుకు ఎందుకు చెప్పాడు, ఏమని చెప్పాడు, ఎలా చెప్పారు అనే దానికి ఆ మెయిన్ పాయింట్లను మనం వచ్చేద్దాం. సమయము కరెక్ట్గా ఎప్పుడు అంటే రాజుల గ్రంథము 2వ రాజుల గ్రంథము 24వ అధ్యాయం 1-2 వచనాలు. యెహోయాకీము దినములలో బబులోను రాజైన నెబుకద్నెజరు యెరూషలేము మీదకి వచ్చెను. యెహోయాకీము అతనికి దాసుడై 3 ఏళ్ళు సేవ చేసిన తరువాత అతని మీద తిరుగుబాటు చేయగా అనేటువంటి మాట చూస్తాం. సరే, నేను మీకు ఇంకా చక్కగా అర్థమయ్యేలాగా చెప్తాను, మీరు వినడానికి ప్రయత్నం చేయండి. అప్పటి వరకు అష్షూరు సామ్రాజ్యం అనేది ఆ ప్రపంచంలో మెజారిటీ దేశాన్ని పరిపాలిస్తూ ఉంది. కాలము గడిచే కొద్దీ అష్షూరీలు బలహీనమవుతూ ఉన్నారు. కల్దీయులు అనగా బబులోనీయులు విస్తరిస్తూ ఉన్నారు. విస్తరిస్తున్నటువంటి క్రమంలో బబులోను మహారాజు అయినటువంటి నెబుకద్నెజరు యెరూషలేము మీదకి వచ్చేటువంటి సమయం అది. ఆ సమయంలో ఈ హబక్కుకు ఉన్నారు. ఆ సమయాన్ని బట్టే హబక్కుకి గ్రంథాన్ని రాశారు. అప్పుడు ఏం జరిగింది అంటే, అంతకుముందు హోషేయ యెహోయాకీముకు పైన హోషేయ మంచి రాజులు ఆయన ఒకడు, ఆయన పరిపాలించేవాడు. ఎవరిని బట్టి అంటే తన పితరుడైనటువంటి హిజ్కియా ఏ విధంగా అయితే పరిపాలించాడో హోషేయ కూడా అంతే మంచిగా పరిపాలించాడు. ఏ సమయం నుంచి అంటే 8 ఏళ్ల వయసు నుంచే పరిపాలించడం ప్రారంభించాడు. చక్కటి పరిపాలన. ఆ దేశంలో చెడుతనం అనేది లేకుండా, ఆచార వ్యవహారాలు ఏమి లేకుండా, దొంగతనాలు నరహత్యలు ఇటువంటి లేకుండా సుభిక్షమైనటువంటి పరిపాలన, చక్కటి పరిపాలన హోషేయ చేశాడు. అంతా బాగానే ఉంది. కానీ హోషేయ పరిపాలించేటువంటి ఈ సమయంలోనే పైనుంచి నెబుకద్నెజరు జయించుకుంటూ వస్తూ ఉన్నాడు. నెబుకద్నెజరు అప్పటికి పవర్ఫుల్గా ఉన్నాడు. పవర్ఫుల్గా ఉండడం వల్ల ఈ హోషేయ ఏం చేయాలంటే సరెండర్ అయిపోవాల్సింది. కానీ చేసినటువంటి చిన్న తప్పిదం అంటే సరెండర్ అవ్వకుండా ఎదిరించాడు. అప్పుడు ఆయన కాలం ఆయన ఎరా నడుస్తుంది కాబట్టి సరెండర్ అయిపోతే సరిపోయేది. సరెండర్ అవ్వకుండా నువ్వెంత నా దేశం మీద కావడానికి ఎదిరించినప్పటికీ మంచి పెద్ద ఫైటింగ్ అనేది జరిగింది. మొదటి చెర. హోషేయ తర్వాత యెహోయాకీం వచ్చారు, యెహోయాకీన్ వచ్చారు, యెహోయాహాజు, సిద్కియా, 4. హోషేయ చక్కగా పరిపాలించారు. తర్వాత వాళ్ళ కొడుకులు 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 పచ్చి దుర్మార్గులు అయిపోయారు. హోషేయ ఉన్నప్పుడేమో వ్యభిచారము, దొంగతనము, అబద్ధాలు ఇటువంటి ఏమీ లేవు. ఆయన చనిపోయిన తర్వాత ఏమైతే లేవో అవన్నీ వీళ్ళు తీసుకొచ్చేసారు. ఇటు పక్క ఏం జరుగుతుందంటే దేశము సుభిక్షంగా లేదు. ఒక మాట మీకు చూపిస్తాను చూడండి ఒకసారి. హబక్కుకు గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం. యెహోవా, నేను మొర్రపెట్టినను నీవెన్నాళ్ళు ఆలకింపుకుందువు? బలాత్కారము జరుగుచున్నదని నేను నీకు మొర్రపెట్టినను నీవు రక్షింపక ఉన్నావు. ఒక విషయం మీకు చెప్తాను, మీకు బాగా అర్థమవడానికి. హబక్కుకు గ్రంథములో 3 అధ్యాయాలు ఉంటాయి. ఎన్ని అధ్యాయాలమ్మా? 3 అధ్యాయాలు ఉంటాయి. 3 అధ్యాయాలలో మొదటి అధ్యాయం ఏంటి అంటే హబక్కుకు యొక్క కోపమే అనుకోవచ్చు, బాధే అనుకోవచ్చు, లేకపోతే దేవుణ్ణి ప్రశ్నించడమే అనుకోవచ్చు. ఇప్పుడు మీరు చదివారు కదా, ఏంటయ్యా దేశం ఎంత బలాత్కారం జరిగిపోతావు, నువ్వు ఎందుకు అలా ఖాళీగా కూర్చున్నావు, ఎందుకు అలా అలక్ష్యంగా ఉన్నావని మీరు చూడండి. అక్కడ 15 ప్రశ్నలు సంధిస్తాడు దేవునికి. ఎవరు? హబక్కుకు. మొదటి అధ్యాయము హబక్కుకు యొక్క కోపాన్ని చూస్తాం, లేదా హబక్కుకు యొక్క ప్రశ్నలు చూస్తాం. 2వ అధ్యాయానికి వచ్చేటప్పటికి దేవుని యొక్క ఆ మొదటి అధ్యాయంలో ప్రశ్నలన్నిటికీ 2వ అధ్యాయంలో జవాబులు చూస్తాం. 3వ అధ్యాయం ఏమో దాన్ని బట్టి దేవునికి ఇచ్చినటువంటి కృతజ్ఞత అనేది చూస్తాం. 3 అధ్యాయాలు. మొదటి అధ్యాయము ప్రశ్నలు, 2వ అధ్యాయము జవాబులు, 3వ అధ్యాయమేమో దాన్ని బట్టి దేవునికి థ్యాంక్స్ చెప్పడం. మీరు ఇది పాయింట్ గుర్తుపెట్టుకుంటే చదివినప్పుడు కూడా మీకు ఈజీగా అర్థమవడానికి అవకాశం ఉంటుంది. ఈ మొదటి అధ్యాయము ఆ హోషేయ ఉన్నప్పుడు మంచిగా ఉంది. యెహోయాహాజు, యెహోయాకీము, యెహోయాకీను ఈ రాజు వచ్చినప్పుడేమో హత్యలు, వ్యభిచారాలు, దొంగతనాలు, బలాత్కారాలు ఇవన్నీ ఒక పక్క అయితే, ఇటు పక్క నుంచి నెబుకద్నెజరు
బబులోను మొదటి చెర, రెండవ చెర, మూడవ చెర జరుగుతూ ఉంది. ఇటువైపు నుంచేమో దేశం బాలేదు, అటువైపు నుంచేమో నెబుకద్నెజరు ముందుకు వచ్చేస్తా ఉన్నాడు. ఇటువంటి క్లిష్ట పరిస్థితులలో హబక్కుకు కోపం వచ్చేసి దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఒక ప్రవక్త దేవుణ్ణి ప్రశ్నించడం అంటే మనం ఇక్కడే చూస్తాం. ఏమని ప్రశ్నిస్తూ ఉన్నాడంటే, నేను మొర్రపెట్టినాను, నీవెన్నాళ్ళు ఆలకింపుకుందువు? బలత్కారము జరుగుచున్నదని నేను నీకు మొర్రపెట్టినను నీవు రక్షింపక ఉన్నావు. నన్నెందుకు దోషము చూడనిచ్చున్నావు? బాధ నీవేళ ఊరకయే చూచుచున్నావు. అమ్మ మీరు కిందకి మీరు చదువుకుంటారండి, అన్ని క్వశ్చన్లు ఉంటాయి. ఇక్కడ ఇంత ఘోరాలు జరుగుతూ ఉంటే, నేరాలు జరుగుతూ ఉంటే, వీరందరి పక్షాన్ని నేను ప్రార్థన చేస్తూ ఉంటే, ఈ దోషాలు, పాపాలు, హత్యలు, వ్యభిచారాలన్నీ పోవాలని వీరి పక్షాన్ని నేను ప్రార్థన చేస్తూ ఉంటే, నా ప్రార్థన ఆలకించట్లేదు, వాళ్ళ పాపాల నుంచి నువ్వు దూరమో చేయట్లేదు. ఇంక నేను ఉండి ఎందుకు? ఇవి చూడడం కోసమే నన్ను ఉంచావు, ఇవి చూడడం కోసమే నన్ను బ్రతికించావు అని దేవుణ్ణి క్వశ్చన్ చేస్తూ ఉన్నాడు. బాధ అటువంటిది. ఇటువైపు ఏమో పాలన సరిగ్గా లేదు, అటువైపు నుంచేమో నెబుకద్నెజరు దూసుకుంటూ వచ్చేస్తూ ఉన్నాడు. మీకు ఒక క్లారిటీ కోసం చెప్తాను చూడండి. 6వ వచనంలో, ఆలకించుడి, తమవి కాని ఉనికి పట్టులను ఆక్రమించవలనని బూది గంతముల వరకు సంచరించుచు ఉద్రేకములు గల క్రూరులకు కల్దీలను నేను రేపుచున్నాను. హబక్కుకు కోపం వచ్చి అడిగితే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? వీళ్ళు చేసేటువంటి పాపాలను బట్టి, ఈ బలాత్కారాలను బట్టి, వ్యభిచారాలను బట్టి, దొంగతనాలను బట్టి, వీటిని బట్టి వీరిని అణచడానికి నేను ఎవరిని రేపుతున్నాను? నేనే రేపుతున్నాను. ఎవరిని? కల్దీలు. కల్దీలు ఎవరంటే బబులోనీయులు. బబులోని ఎవరంటే నెబుకద్నెజరు. హబక్కుకు మళ్ళీ కోపం వచ్చింది. ఏమన్నాడు తెలుసు? మీరు కింద చదువుకొని భలే ఉంటుంది ఇంటికి వెళ్ళాక. అయ్యి మేమే పాపిస్తోలం అంటే, మేమే దుర్మార్గులం అంటే, మమ్మల్ని బుద్ధి చెప్పడానికి మంచోళ్ళు రప్పించవచ్చు కదా. మేమే దుర్మార్గులం అంటే మా మీదకి మరింత దుర్మార్గులు ఎందుకు తీసుకొస్తామని మళ్ళీ ప్రశ్నిస్తా ఉన్నాడు. ఇంత దుర్మార్గము అనేది దేశంలో ఉంటే దేవుడు ఇంతకాలము చూసింది ఎందుకంటే మారతారేమోనని. మారలేదు కాబట్టే, ఇంకా వీళ్ళు మారరు అని తెలిసింది కాబట్టే దుర్మార్గులు అక్కడ రాయబడినమాట, క్రూరులైనటువంటి కల్దీలుని ఆయన రేపి పంపించాడు. దేవుడు అంటాడు, హబక్కుకు బాధపడకయ్యా, నీ మీదకి వచ్చినటువంటి కల్దీయులు మిమ్మల్ని నాశనం చేసిన తర్వాత వీళ్ళు నన్ను మంచి కుదులుతారు అనుకున్నావా? మిమ్మల్ని నాశనం చేసినప్పుడు కల్దీలకు ఎలాంటి పరిస్థితి అది వచ్చిందో తర్వాత వాళ్ళకు కూడా అదే పరిస్థితి. అమ్మాయి థ్యాంక్స్ దేవుడా. హబక్కుకు విచిత్రమైనటువంటి జీవిత విధానమే. ప్రవక్తగా మెచ్యూర్డ్గా మాట్లాడాడు, ఇశ్రాయేల్ పాపాన్ని బట్టి బాధపడుతూ ఉంటాడు. ఏమో తేడా వస్తే దేవుణ్ణి క్వశ్చన్ చేస్తాడు. ఒక విచిత్రమైనటువంటి క్యారెక్టర్ హబక్కుకుది. కల్దీయుని నాశనం చేస్తాను కానీ అప్పుడు సంతోషపడతాడు. అంటే ఇప్పుడు ఇశ్రాయేల్ బాధపడుతుంటే ఓకే అంటున్నాడు. ఎందుకని? వీళ్ళు పాపము చేశారు కాబట్టి వీళ్ళకి రావాల్సినటువంటి ఆ శిక్ష ఓకే. 2వ అధ్యాయానికి వద్దాం. మొదటి దానిలో హబక్కుకు యొక్క ప్రశ్నలు చూస్తాం. 2వ అధ్యాయంలో దేవుని యొక్క జవాబులు చూస్తాం. చక్కటి జవాబు. హబక్కుకు గ్రంథానికి మాత్రమే కాదు, బైబిల్ అంతటికీ బేస్ వర్డ్ ఏదైనా ఉందంటే అదే. నేను ముందు చదివించాను కదా, హబక్కుకు గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనంలోని చివరి మాట ఉండదు చూడండి. నీతిమంతుడు విశ్వాసం మూలముగా బ్రతుకును. హబక్కుకు బాధపడకు. మీరందరూ ఇప్పుడు నెబుకద్నెజరు బబులోనికి తీసుకువెళ్ళిపోతారు కదా, అక్కడ మీరు 70 సంవత్సరాలు ఉంటారు కదా. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ పాపములో పడిపోకుండా, వాళ్ళతో సహవాసం చేయకుండా, మీ విశ్వాసంలో మీరు కనుక ఉండినట్లయితే ఏం చేస్తారమ్మా? మిమ్మల్ని బ్రతికించి తిరిగి మరలా యెరూషలేముకు తీసుకొస్తాం. ప్రజలు హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత చక్కగా అంటారంటే 20వ వచనంలో, అయితే
యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు, ఆయన సన్నిధిలో లోకమంతయు మౌనముగా ఉండునుగాక. హబక్కూకు హ్యాపీ అయ్యింది అనమాట. మేము అక్కడికి వెళ్ళి 70 సంవత్సరాల తర్వాత మా జీవితాలు అక్కడే నాశనం అయిపోతాయేమో అని హబక్కూకు బాధపడుతున్నటువంటి క్రమంలో దేవుడు చక్కటి శుభవార్త చెప్పాడు. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీ బ్రతుకులను మార్చుకుని మీ విశ్వాసంలో మీరు ఇంకా ముందుకు కొనసాగారనుకో, అక్కడికి వెళ్ళిన తిరిగి మిమ్మల్ని మీరు ఇక్కడికి తీసుకొచ్చేస్తా, మౌనంగా ఉంటాను, ఇంకా నేను ప్రశ్నలు వేయను అని దేవునికి సరెండర్ అయిపోయాడు. ప్రశ్న చూసాము, జవాబు చూసాము. దానిని బట్టి 3వ అధ్యాయంలో 17వ వచనం ఏం చదువుతున్నాను చూడండి. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్టు కాపు లేక ఉండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించేదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించేదను. హబక్కూకు ఎంత చక్కగా దేవునికి థ్యాంక్స్ చెప్తా ఉన్నాడు. 3వ అధ్యాయము 1వ వచనంలో మీకు ఒక మాట రాయబడి ఉంటుంది. అదేంటి అంటే, ఈ అధ్యాయం అంతయు ఏంటిది అంటే వాద్యములతో పాడదగినది అని బ్రాకెట్లో ఉంటుంది. ఈయన ఒక సంగీతకారుడు అని కూడా అంటారు. నా చెట్లో ఉన్నటువంటి కాయలు కాయకపోయినా, ఒలివ చెట్టు అయినా ఉండే, ద్రాక్ష చెట్టు ఉండే, ఏ చెట్టు అయినా సరే, నేను వేసిన చెట్టులు కాయకపోయినా పర్లేదు నాకు. నేను వేసిన పొలం ఉంది కదా, అది పంటకపోయినా పర్లేదు నాకు. నా పశువులు ఎనకపోయినా నాకు అసలు ఏమీ లేకపోయినా పర్లేదు, నేను తిరిగి మళ్ళీ నా దేవుని యొక్క సన్నిధికి నేను అనగా బబులోని చెరలోనికి వెళ్ళినటువంటి నేను తిరిగి వస్తాను అన్నటువంటి విశ్వాసం ఏదో ఉందో దాన్ని బట్టి నేను ఎలా ఉన్నానమ్మా? సంతోషంగా ఉన్నాను. హబక్కులాగా మనము కూడా సంతోషంగా ఉండాలి. కొంతమంది ఉంటారు, మనం చేసిన పంట పొలం ఏదైతే ఉందో అది బాగా పండిన, అది కాసిన మాలు కూడా నా దేవుని ప్రార్థన చేశాను, గొప్ప కార్యం చేశాను అంటారు. అంతే. ఏదన్నా తడగొట్టింది అనుకో, అమ్మ పూసినా పూయకపోయినా, పూసినప్పుడు దేవుడు మన దేవుడే, పూయినప్పుడు కూడా మన దేవుడే, కాసినప్పుడు మన దేవుడే, కాయనప్పుడు కూడా ఏదో పరీక్షించడానికి అనుకోవచ్చు. నేను పేరు పెట్టి పిలిచినటువంటి నా జనాంగం అంటాడు ఇశ్రాయేలుని, నా సొత్తు అయినటువంటి నా జనాంగం అంటాడు ఇశ్రాయేలుని. మరి సొత్తు ఇశ్రాయేలు బబులోని చెరకు ఖైదీలాగా వెళ్ళిపోతుంటే మరి జనం కాదా? మరి ఎందుకు పంపించారు వాళ్ళని? పాపం చేశారు, బలాత్కారం చేశారు, వ్యభిచారం చేశారు, దొంగతనం చేశారు. మన పిల్లలు తప్పు చేశారనుకోమ్మ, కొన్నిసార్లు ముచ్చటగా ఉంటుంది. అదే అబద్ధాలు ఎక్కువయ్యి మన చేదాటిపోయాడు అనుకో, నా బంగారం అంటామా? కొడితే మన కొడుకు కాకుండా పోతాడా? మనం కొడతామంటే ఏంటి? ఆడు సరైనటువంటి దారిలోనికి రావనే కదా. ఇప్పుడు ఇశ్రాయేలు మంచోలే, కానీ బలాత్కారం చేయటం వల్ల వాళ్ళు ఏమైపోయారు? దుష్టులు అయిపోయారు, దుర్మార్గులు అయిపోయారు. ఇప్పుడు దేవుడు ఏం చేయాలి? వాళ్ళని సరిచేయాలి. ఎంత చెప్పినా వినట్లేదు. ఎంతమంది ప్రవక్తలు వచ్చారమ్మా? 14 మంది ప్రవక్తలు వచ్చారు. చెప్పాల్సినవన్నీ చెప్పారు, చూపించాల్సినవన్నీ చూపించారు. వింటున్నారా? మరి ఏం చేయాలి? ఒక 70 సంవత్సరాలు పంపించారు అక్కడికి. అక్కడ సెటరేట్ అయ్యారు, మళ్ళీ సంతోషంగా వచ్చారు. హబక్కుకు మనకు నేర్పించినటువంటి చక్కటి మాట ఏంటంటే, కష్టాలున్నా శ్రమలున్నా, చెరకు వెళ్ళిపోయినా, చెర నుంచి బయటకు వచ్చినా, సంతోషంగా ఉన్నా లేకపోయినా, మనము మాత్రము ఎప్పుడు ఎలా ఉండాలమ్మా? సంతోషంగా ఉండాలి. దేనిని బట్టి సంతోషంగా ఉండాలి అంటే ఇక్కడ రాయబడిన మాట, ఒక చక్కటి మాట చూడండి. అదేంటి అంటే, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు. అంజూరపు చెట్టును బట్టి కాదు, ఒలివ చెట్టును బట్టి కాదు, చేనును బట్టి, పొలాలను బట్టి, ఉద్యోగాలను బట్టి, వ్యాపారాలను బట్టి కాదు. మనం సంతోషించాలంటే ఎవరిని బట్టి సంతోషించాలంటే నా రక్షణకర్తను బట్టి. ఆయన మనకేమిచ్చాడమ్మా? తన కొడుకుని ఇక్కడికి రప్పించి మనకు రక్షణ ఇచ్చాడు. మనమేమో ఉద్యోగ వ్యాపారం డబ్బులు వీటి గురించి ఆలోచిస్తాం. దేవుడు తన కొడుకుని ఈ లోకానికి పంపించి నేనా మన పాపం కొరకు ఆయన శిలువలో మరణించాడు, ఆయన రక్తాన్ని వెలగా చెల్లించడం వల్ల మనకేమొచ్చింది? రక్షణ వచ్చింది. ఆ రక్షకుని బట్టి మనం ఏం చేయాలి? సంతోషించాలి. కష్టాలు ఉన్నా శ్రమలు ఉన్నా దేవుడు మాత్రము, మనం దేవుడిని విడిచిపెట్టేస్తాము కానీ దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. బలాత్కారం చేస్తూ ఉన్నాం, దేవుడికి దూరం అయిపోతే ఒకసారి కొడతాడు. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు కొట్టాడు, శ్రమ పెట్టాడు అంటే మనం ఏదోటి నేర్చుకోవాలని, అంతేకాని దేవునికి దూరం అయిపోవాలని మాత్రము కాదు. తెలుసుకుని ఏమున్నా ఏమి లేకపోయినా ప్రతి దినము ప్రతి క్షణము మీరు దేవుని యందు ఆనందించండి. హబక్కులాగా అటు కృప దేవుడు నీకు నాకు మనందరికి అనుగ్రహించును గాక.